వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వనపర్తిలో చాలా చోట్ల బీఆర్ఎస్ గెలవడానికి మా వాళ్లే కారణమన్నారు మేఘారెడ్డి. కొంతమంది పెద్దలు కావాలనే అభ్యర్థుల్ని పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయేలా బీఆర్ఎస్ గెలిచేలా చేశారన్నారు మేఘ. ఆధారాలతో సహా పీసీసీ ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తా, ఎదురుగా వస్తే ఎవరినైనా ఎదుర్కొంటామంటున్నారు మేఘారెడ్డి. ఈ 25 జీబీలు నేను గెలిచినవి కాకుండా బీఆర్ఎస్కి వచ్చిన 51 ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇంకా ఒక 14 నుంచి 15 గ్రామాలు, చాలా గ్రామాలు. సో ఆ గ్రామాలలో మా కొంతమంది మా పెద్దలే, మా కాంగ్రెస్ పార్టీ పెద్దలే. సో వాళ్ళు ప్రోత్సహించి, వాళ్ళు సహకరించి ఇండైరెక్ట్గా ఆడ క్యాండిడేట్ని పెట్టి బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు గెలిపించడానికి, బలపరిచిన అభ్యర్థులను గెలిపించడానికి సహకరించారు. సో వాళ్ళకు మనస్సాక్షికి వాళ్ళకే వదిలిపెడుతున్నాం. ఇన్ని రోజులు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి ప్రజలు కాంగ్రెస్ జెండా మోసి చేయి గుర్తు మీద ఓట్లు వేసారు. ఒకవేళ నేను చెప్పే ఆ పెద్ద నాయకులు ఎదురు వచ్చే శత్రువు ఎట్లాగో మేము ఫేస్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీ. వెనుక నుంచి మేము చాలా పెద్ద మనసులో, మేము చాలా సీనియర్ అనుకునే నాయకులకు నేను ఒక సలహా ఇస్తున్నా. నేనేమి ఇవన్నీ ఏఐసీసీకి, పీఈసీసీకి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం నేను కంప్లైంట్ చేస్తున్నా, అన్ని ప్రూఫ్స్తో సహా. ఎగ్జాంపుల్, తిరుమలాపూర్ అనే విలేజ్ ఉంటుంది గోపాల్పేట మండలంలో. దానిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వాళ్ళే పెట్టిర్రు, మేమేమి ఇన్వాల్వ్ కాలే, గ్రామ పెద్దలే పెట్టిర్రు. దాని తర్వాత మళ్ళా వాళ్ళే బీఆర్ఎస్ గెలిచిన గంటలనే తీసుకొచ్చి కండవ కప్పిండు. తిరుమలాపూర్ విలేజ్లో 130 మందికి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఇంకా ప్రూఫ్స్ కాకుండా ఉంటాయి. నిన్న చిన్న గుమ్మడం అని ఒక విలేజ్ ఉంటుంది పెబ్బేరులో. నేను పోయి అక్కడ ప్రచారానికి కారు దిగితే ఇప్పుడే పెద్ద సార్ ఫోన్ చేసిండు. ఏ పెద్ద సార్ అబ్బా అంటే ఫలానా సార్ అని చెప్పారు. ఏం చెప్పిండంటే అక్కడ మనం ఎట్లా మన బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవాలి, మేఘారెడ్డి పెట్టిన క్యాండిడేట్ గెలవద్దని చెప్పిండు. అట్లా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ రికార్డ్ ఎవిడెన్స్ ఇస్తాం, అది ఇంటర్నల్ ఇష్యూ, మా పార్టీకి చెప్తాం, మా పార్టీ అధిష్టానానికి చెప్తాం. నాకు చాలా బాధపడుతున్న విషయాలు, నేను చాలా ఫీల్ అవుతున్నా. 40-45 సంవత్సరాలు అంటే 50 ఏళ్ళ నుంచి మిమ్మల్ని భుజాల మీద పెట్టుకొని మోసిన కాంగ్రెస్ అభ్యర్థులను ఓడగొట్టడానికి నీకు ఎట్లా మనసు ఒప్పింది? అందుకే నాకు ఫీల్ అవుతున్నా చాలా.